హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రజెంట్ మనం ప్రిపరేషన్లో ఉన్నాం కదా, మనందరం మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మేజర్గా నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఫ్యూచర్లో నేను ఇంకా ఎలా సెట్ అవ్వాలి. ఫైనల్గా నా టార్గెట్ అయితే ఖచ్చితంగా 100% నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అప్పటి వరకు నేను నా ప్రిపరేషన్ని వదిలిపెట్టను, అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. బట్ ఇప్పుడు నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఇంకా నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలాంటి సేమ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవాలి. దానికి తగ్గట్టు ఖచ్చితంగా అందరూ ఆశపడతారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని, ఒక్కొక్కరు దానికోసం చాలా కష్టపడతారు. ఇవన్నింటి మనం ఆశపడిన దాన్ని సాకారం చేసుకోవడానికి మన వంతు మనం ఎలా కష్టపడాలి, అసలు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నింటి గురించిన ఫీలింగ్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నాలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళందరి సిచ్యువేషన్ ఇలానే ఉంటుందని నేను అర్థం చేసుకొని అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. అందరం స్టార్ట్ చేసేది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఏదో ఒకటి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 గ్రూప్ 1 ఇంకేదైనా డిఎస్సి అయినా ఏదైనా జాబ్ కొట్టాలి అనే లక్ష్యంతోనే మనం స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నాం. 2 ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 5 ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 1 ఇయర్ నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ ఎన్ని ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యామని దానికంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎంతవరకు నేర్చుకున్నాం, మనం ఇప్పుడు ఎగ్జామ్ పెడితే రాయగలిగే స్టేజ్లో ఉన్నామా అని నేను థింక్ చేసుకున్నాను నా పర్సనల్గా. సో నేను ఏ స్టేజ్లో ఉన్నాను, నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్తున్నా, అందరికీ ప్రిపేర్ అవుతున్నా ఎంతో కొంత. బట్ ప్రజెంట్ నా కండిషన్ ఏంటి, నేను ఏ స్టేజ్లో ఉన్నాను అనేది నన్ను నేను అనలైజ్ చేసుకున్నాను. సో నేను ఇంకా దీనికి 100% కరెక్ట్గా రెడీ అవ్వలేదనే చెప్పవచ్చు. నేను ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది చాలా కంటెంట్ ఉంది. సో ఇప్పుడు మారిన ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసి ఈ బేసిక్స్, మనకి తెలిసిన బేసిక్స్ అయితే అస్సలు సరిపోవు, ఇంకా చాలా డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి 10 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తుంటే అందులో మనకి ఉన్న 1500 పోస్టులకి ఆ జాబ్లో మనం ఉండాలంటే దానికోసం చాలా కష్టపడాలి. సో మనం టార్గెట్ ఫస్ట్ ఎవరమైనా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే టార్గెట్ స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. ఇంకేదేమైనా అందులో జాబ్ కొట్టే బయటికి వెళ్తా అనే సిచ్యువేషన్లో నేనున్నా ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను, దానికి తగ్గట్టు నేను నా ప్రిపరేషన్ని చేంజ్ చేసుకుంటా అని నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. సో ఇక్కడ నా ప్రిపరేషన్ని నాకు ఎంతవరకు వచ్చు, నేను ఎంతవరకు చదివా, నేను ఇంకెంత చదవాలి అనే దాని మీద నేను ఒక క్లారిటీ తెచ్చుకున్నా. నాతో పాటు మీరందరూ కూడా ఒకసారి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇప్పటి వరకు ఎంత చదివాం, ఇంకా మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఇంకా మనం ఎంత చదవాలి అనేది సెల్ఫ్ టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం చేంజ్ అవ్వాలి. దానికి తగ్గట్టు మనం ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ లేనిది అయితే మనం ఏం చేయలేమని చెప్పవచ్చు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, రోజు 10 అవర్స్ చదువుతున్నాం, 12 అవర్స్ చదువుతున్నాం, ఒక్కొక్కరు 15 అవర్స్ చదువుతున్నారు. చదువుతూ వెళ్ళిపోతే సరిపోదు కదా, దాన్ని ఒక ప్లానింగ్ వేసుకొని మనం ఎగ్జామ్ లోపు మనం ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇన్ని ప్రాక్టీస్ చేయాలి, అక్కడ ఉన్న డెప్త్ని టోటల్ అనలైజ్ చేస్తూ చదవాలి అనే దాని గురించి పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. మనందరికీ ఖచ్చితంగా మనం దేనికి ప్రిపేర్ అవుతుంది అనేది ఉండాలి. దానికి తగ్గట్టు మనం కష్టపడుతున్నామా, ఇంకా మనం ఎంత కష్టపడాలి, ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లోకి దిగినామంటే మనకి ఇక్కడ ఫిజికల్లీ మనకి మెంటల్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఆల్రెడీ జాబ్ కొట్టాలి అని ఇందులో దిగినాం కదా, ఇందులో నుండి బయటికి వెళ్ళొద్దు మనం ఫెయిల్యూర్స్గా. సో మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, 100% మనం ఎఫెక్ట్స్ ఇక్కడ పెట్టగలిగినప్పుడే మనం ఇందులో దిగినందుకు మనకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ మనం 100% కష్టపడినప్పుడు మాత్రమే మనకు ఫలితం ఉంటుంది. సో అందరు కష్టపడుతున్నారు, అందరు చదువుతున్నారు, నేను చదువుతున్నా అని ఏదో అలా చదవకుండా ఖచ్చితంగా మన మిస్టేక్స్ని మనం తెలుసుకుంటూ మనల్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ డైలీ ఇంప్రూవ్మెంట్ అనేది ఇందులో ఉండాలి అనేసి నేను నేర్చుకున్న. దానికి తగ్గట్టే నేను ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా దానికి తగినట్టే ముందు ప్లానింగ్ వేసుకున్న, దాన్నే ఫాలో అవుతా అని డిసైడ్ అయ్యా. ప్రజెంట్ ఇక్కడ గ్రూప్ 2 మనకి డిసెంబర్లో నవంబర్లో ఉన్నాయి కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 అనేవి. ఇప్పటి వరకు నేను టోటల్ సిలబస్ కంప్లీట్ చేయలేదు. సో నాకు ఈ ఎగ్జామ్స్ మీద హోప్ లేదు. బట్ లాంగ్ టర్మ్ నేను ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నా కాబట్టి నేను వెనుకడుగు అనేది వెయ్యను. నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ ఉంది కదా, అప్పటి వరకైనా నేను 100% ఒక
సబ్జెక్టు టోటల్గా అనలైజ్ చేసి చదివి ఇంకా టైం వేస్ట్ చేసింది చాలు, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు గ్రూప్ 2కి అప్పటి వరకు మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తున్నా. సో మరీ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి హెల్త్ని ప్రాబ్లంలో పెట్టుకునే సిచ్యువేషన్లో నేను లేను. ఎందుకంటే మనం ఎక్కువ చదవాలి అని చదువుతూ ఉంటాం, బట్ మనకున్న సిచ్యువేషన్స్కి ఇంట్లో ఈ వర్క్స్, ఫ్యామిలీ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చదువుతూ హెల్త్ ప్రాబ్లమ్స్, హెడేక్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో చేరేంత సీరియస్ చేసుకోవాలని నేను అనుకోవట్లే. నాకు వీలైనంత మ్యాక్సిమం ఎఫెక్ట్స్ పెడతా, ఎంతవరకు నేను చేయగలను అంతవరకు పెడతా. కొంచెం స్మార్ట్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలని అర్థం చేసుకున్నా. ఎందుకంటే మనకి బిట్ ఎక్కడ వస్తుంది, ఆ ఏరియా ఎక్కువ ఫోకస్ చేసి ఎలా చదవాలి, మనం డెప్త్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా కొంచెం థింకింగ్ ఆ పవర్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు అర్థమైంది. ఎందుకంటే ఖచ్చితంగా చదువుతూ వెళ్ళిపోతుంటాం పేజీలన్నీ, ఆ పేజీల నుండి మనకి 1 పేజీ కింద తెలియదు, అసలు ఎన్ని వర్డ్స్ మనం నేర్చుకున్నాం అనేది కూడా తెలియదు. ఒక్కోసారి చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఎంత సిలబస్ కంప్లీట్ అయిందని ధైర్యంగా చెప్తాం, బట్ అందులో మనకి ఎంత గుర్తుంది అనేది దానికి మనల్ని మనం టెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చూస్తూ డైలీ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూగా అంతే చదవాలి అని క్లారిటీగా నేను డిసైడ్ అయ్యా. ఫస్ట్ సిలబస్ మీద మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మనం సిలబస్ మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఏముంది సిలబస్లో ఉన్న టాపిక్స్ని ఫస్ట్ నేర్చుకోవాలి, చూడాలి, చదవాలి. దాని టోటల్గా మనకి సిలబస్ అనేది మన బ్రెయిన్లో ప్రింట్ వేసుకోవాలి. ఆ సిలబస్కి తగినట్టు మన ప్రిపరేషన్, దానికి తగినట్టు బుక్స్ ఉన్నాయా అనేసి చూసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ చూడాలి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. ప్రీవియస్ పేపర్స్లానే మనకి ఇప్పుడు వస్తుంది అని చెప్పలేము, ఎందుకంటే ప్రీవియస్ మనకి గ్రూప్ 2లో వచ్చేసి అప్పుడు ఉన్నంత ఈజీగా ఇప్పుడు ఉండదు. పేపర్ ప్యాటర్న్ టోటలీ ఇక్కడ మనకి చాలా చేంజ్ అయింది. కాబట్టి మనం దానికి తగినట్టు ఇంకా డెప్త్ పెంచాలి. మనం ఇంకా అక్కడే ఉంటే సరిపోదు. మనకు ఆ పేపర్స్ చూస్తూ అంతే చదివి అవే బుక్స్ చదివి అవే బేసిక్స్తో వెళ్ళిపోతే మనకి రాదు. ఇంత కాంపిటీషన్లో అయితే అస్సలు రాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. నా వరకు నేను బేసిక్స్ వరకు చాలా నేర్చుకున్నా, కానీ ఇంకా నేను డెప్త్గా పెంచుకోవాల్సింది చాలా ఉంది. సో దానికి నాకు ఇప్పుడు టైం సరిపోదు ఈ ఎగ్జామ్ కానీ నాకు అనిపిస్తుంది. బట్ నేను అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నా కాబట్టి ఆ టార్గెట్ కోసం నేను కష్టపడతా. ఫైనల్లీ నా టార్గెట్ ఈరోజు వస్తుందా, నాకు సక్సెస్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని చెప్పలేను, బట్ ఎప్పటికైనా నేను ఖచ్చితంగా కొట్టాలని స్ట్రాంగ్ ఒపీనియన్తో ఇందులో దిగా కాబట్టి ఇంకా వదలొద్దు, స్ట్రాంగ్గా చదవాలి అనే ఒపీనియన్తోనే ఉన్నా. సో మనం ఎంత చదివినా మనకి రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, బట్ అక్కడ గుర్తుండేది చాలా తక్కువ. ఈరోజు చదివింది నెక్స్ట్ డేకి కొంత మర్చిపోతాం, నెక్స్ట్ డేకి కొంత మర్చిపోతాం. ఇలా మనకి ఒక 1 వీక్ అయ్యేసరికి అందులో మనకు గుర్తుండేది చాలా తక్కువ. బట్ ఇక్కడ మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తేనే మనకి అంత రిజల్ట్ ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసి మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు గుర్తుండట్లే అంటే ఎందుకు గుర్తుండట్లేదు, అందరికీ అదే బ్రెయిన్ కదా. సో మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువ రివిజన్ చేస్తారో వాళ్ళకే గుర్తుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు ఈరోజు చదివాం, దాన్ని మళ్ళీ రేపు రివైజ్ చేసామనుకో ఎంతో కొంత బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది కదా. మళ్ళీ ఒకసారి అలా రివిజన్, మనకు హార్డ్ అనిపించింది రివిజన్ చేస్తే మనకి రిజల్ట్ ఉంటుంది అనేసి నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ నా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే చదవాలని తపన చాలా ఉంటుంది మాలో, బట్ సిచ్యువేషన్స్ అనేవి మాకు సపోర్ట్ చేయవు. అలాంటి సిచ్యువేషన్లో మేము ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా 100% సాధిస్తాం అనే నమ్మకం మాలో ఉంది. సో దానికి తగినట్టు మేము ప్రిపరేషన్ని మార్చుకుంటాం అనే ఉద్దేశంతో సో ఇలా చదవాలని చెప్తున్నా. మనం ఎంత చదివినా ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ చూడాలి మనం చదువుతుంటే. సో ఇప్పుడు చదివిన వాటికి ప్రాక్టీస్ బిట్స్ చూస్తే మనకి తెలుస్తుంది మనకి ఎంత గుర్తుంది, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో ప్రాక్టీస్ బిట్స్ చూస్తే మనం ఒక క్వశ్చన్ చూసామంటే దానికి 4 ఆప్షన్స్ చూస్తే 4 ఆప్షన్స్ గురించి టోటల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేస్తే మనకి ఆ చాప్టర్ టోటల్లీ ఆ క్వశ్చన్ చూసినప్పుడే ఆ టోటల్ చాప్టర్ అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే మనకి ఒక ఇంపార్టెంట్ ఏరియా అనేది తెలుస్తుంది. ఆ టాపిక్ మొత్తం మనకి మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇలా మన ప్రిపరేషన్ని మార్చుకోవాలని చెప్తున్నా. సో నా ప్రిపరేషన్ని నేను ఇప్పటి నుండి ఇన్ని రోజులు నాకు పర్సనల్ రీజన్స్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ చేయలేకపోతున్నా టైంని. సో టార్గెట్ పెట్టుకున్నా కాబట్టి సీరియస్గా నేను యూట్యూబ్కి వచ్చిన దగ్గర నుండి చాలా కంటెంట్ చదివా. ఇదే ఫ్లోలో నేను ఇంకా వెనకడుగు వేసేది లేదు, ఖచ్చితంగా చదవాలనే డిసైడ్ అయ్యా.
ఇంతే స్పీడ్తో నేను ఇలానే ఇప్పుడు మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 అప్పటి వరకు నా టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తూ మ్యాక్సిమం నేను నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అనే నమ్మకంతో నేను నా ప్రిపరేషన్ని ఇలానే కంటిన్యూ చేయాలనే డిసైడ్ అయ్యా. నాతో పాటు మీరందరూ కూడా చదవండి. చదువుకుంటూ వెళ్ళిపోకుండా ఒకసారి మనల్ని సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని ఎవరో అడగాలని లేదు ఇక్కడ. మనల్ని మనం చేసుకుంటూ ఎంత చదువుతున్నాం, ఎంత వచ్చింది, మనం ఎలా క్వశ్చన్ చేస్తున్నాం అనేది సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ని ముందుకు కానిద్దాం. ఇక్కడ మన ప్రిపరేషన్లో చాలాసార్లు డిమోటివేట్ అయిపోతూ ఉంటాం. అంటే మన సిచ్యువేషన్స్ వల్ల మనం ఎంత చదివినా ఏదో ఒక భయం మనలో ఉంటూ జాబ్ వస్తుందా రాదా అనే భయం ఉంటుంది ఖచ్చితంగా. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. నేనైతే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు పని చేయదు, ఏదో ఒక బాధ ఏదో ఒక భయం అనేది మనలో ఉంటూ ఉంటుంది. సో ఆ టైంలో అయితే మోటివేషనల్ వీడియో చూస్తా, లైఫ్ స్టోరీస్ చూస్తా. సో అలాంటి వాళ్ళ నుండి మనం ఇన్స్పైర్ అయ్యి నేనైతే 12th ఫెయిల్ మూవీ అయితే చాలాసార్లు చూసా. ఆ మూవీ చూస్తూ నేనైతే ఏడ్ చేసా. సో అంత పట్టుదలతో మనలో ఎందుకు లేదు, నేను ఎందుకు సాధించట్లేదు, తను నార్మల్ పర్సనే కదా, అతను సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేకపోయా, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యా అనే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు చూసా మూవీని. సో అనిపిస్తుంది నేను ఎందుకు ఐఏఎస్ అవ్వలేదు, నేను ఎందుకు ఇక్కడ వెనకడుగు వేసా. సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మన సిచ్యువేషన్స్ అని చెప్పుకుంటాం, బట్ మనలాంటి వాళ్ళే కదా సాధించే వాళ్ళందరూ కూడా మనలాంటి నార్మల్ పర్సన్సే కదా, వాళ్ళకి ఎందుకు పాసిబుల్ అవుతుంది మనకెందుకు పాసిబుల్ అవ్వట్లేదు అనేసి నేనైతే నన్ను నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా. నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటో క్లియర్గా నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఫ్యూచర్లో నా ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యా. మీరు కూడా ఇలానే ప్రిపేర్ అవ్వండి. సో మన స్టేజ్ అనేది మనకి తెలుసు, మన స్టామినా ఏంటో మనకి క్లారిటీగా తెలుసు, మనకి ఎంతవరకు వచ్చో మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది ఒకసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్కి ముందుకు కానిద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ టైంపాస్ చేసేది ఏం లేదు, మన టైం వేస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా వాల్యుబుల్. సో అలాంటి టైంని మనం ఈ ఎగ్జామ్స్ పేరుతో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసే కంటే ఖచ్చితంగా మనం కష్టపడదాం, దీనికోసమే కష్టపడదాం. 100% వచ్చేలా కష్టపడాలి. ఎందుకంటే ఏదో కొంత చదువుతున్నామని నార్మల్గా చెప్పుకునే దానికంటే ఖచ్చితంగా 100% జాబ్లో నుండి బయటికి వెళ్దాం అనే ఉద్దేశంతోనే ఇక్కడ చదువుదాం. సో నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.